నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పట్టణంలో 8వ రోజు వైభవంగా కొనసాగిన దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వాడివేడిగా జరిగిన తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వివిధ సమస్యలపై ప్రశ్నలు సంధించిన సభ్యులు రాష్ట్ర ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్గా జనసేన పార్టీ తెనాలి మండలం అధ్యక్షులు దివ్యల మధుబాబు పట్టణంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు 8వ రోజు వైభవంగా కొనసాగాయి. పట్టణ దేవీ చౌక్ లో వేంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానం నందు 94వ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 11 రోజుల పాటు జరగనున్న ఉత్సవాలలో భాగంగా 8వ రోజు శ్రీ మహాసరస్వతి దేవి అలంకారంలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులు పర్యవేక్షించారు. అదేవిధంగా శివాజీ చౌక్లోని శ్రీ కాళీమాత అమ్మవారి దేవస్థానం 32వ శరన్నవరాత్రి మహోత్సవాలు విశేషంగా కొనసాగుతున్నాయి. ఆదివారం 8వ రోజు శ్రీ సరస్వతీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ కమిటీ సభ్యులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. అదేవిధంగా గంగానమ్మపేటలోని రజక చెరువు వద్ద గల శ్రీ కామాక్షమ్మ అమ్మవారి పుణ్యక్షేత్రం నందు 66వ నవరాత్రుల మహోత్సవాల సందర్భంగా 8వ రోజు అమ్మవారు శ్రీ సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. नाबिलगोत्रोद्भवस्य सुधाकर नाम देश्य उमादेवी नाम देश्य कीर्तन साई कुमार नाम देश्य ईश्वरी आवृच्येदं कामाक्षे परदेवताभ्यो नमः संपूर्ण शरस्त्रः तम एवं विद्वान् अमृति भगवतीं नान्यः स्पन्धा यनाय विस्तमशस्कारतः रुद्रष्टं विष्णुष्टं ब्रह्मतं प्रजापतिः वंशदाभाय महाभूतवत्सवदामि सर्वविद्यामीश्वर ब्रह्मादिपदे ब्राह्मणोदिपदे ब्रह्मशिवोमि हस्तसदा शिवं नारायण जनार्दन प्रदक्षिणपदे पदे भावोऽहं पावनाहं भावात्मां पावनमिदा स्वाहिमां उपयादि वशरणागतवत्सले दिव्यमग्रहप्राप्तिरस्तु. తెనాలి గంగానంపేట రజక చెరువు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కామాక్షి అమ్మవారి 66వ దసరా మహోత్సవాల్లో భాగంగా ఈరోజు అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్రం సరస్వతి అలంకారంలో భక్తులు దర్శనమిస్తున్నారు. ఉదయం సువాసినిలచే మరియు చిన్నపిల్లలచే అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. అదేవిధంగా సాయంత్రం కూడా కుంకుమార్చన కార్యక్రమాలు, అష్టోత్తర శతనామావళి కార్యక్రమాలు, వివిధ విశేష కుంభహారత కార్యక్రమాలు కూడా జరుగును. సాయంత్రం 7 గంటలకు భరతనాట్య కార్యక్రమం కూడా ఉన్నది. కావున 50 మంది భక్తులు ఈరోజు పాల్గొని పిల్లలు కూడా వచ్చి మీకు మేము పెన్లు పుస్తకాలు కూడా ఇస్తున్నాము. అదేవిధంగా
నందులపేటలో వెంకటేశ్వరన్న శ్రీ షిరిడి సాయి అనుగ్రహ పీఠంలో శ్రీ 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 సాయి గురూజీ ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా 8వ రోజు అమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అభిషేకాలు, కుంకుమార్చనలు, మంగళహారతులు వంటి పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మల్లేశ్వరరావు, ప్రతాప్, శ్రీధర్ రెడ్డి, యశోద, గీత, ఆనందలక్ష్మి, భవానీ ప్రసాద్లు కార్యక్రమాలను పర్యవేక్షించారు. విశేషంగా మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు శ్రీ మహాసరస్వతీదేవిగా మనకి అమ్మవారు దర్శనమిస్తున్నారు. మరి ఈరోజు ఎంతో విశేషమైనటువంటి రోజుగా మరి ఆ చదువుల తల్లి అయినటువంటి సరస్వతీదేవి మనకి అమ్మవారు దర్శనమిస్తున్నారు. మరి ఈరోజు మన యొక్క పీఠంలో ఏర్పాటు చేసిన అమ్మవారికి ప్రాతకాలంలో అభిషేక కార్యక్రమాలు, కుంకుమార్చనాది కార్యక్రమాలు, పారాయణాది కార్యక్రమాలు ఎంతో విశేషంగా, అక్షరాభ్యాసాది కార్యక్రమాలు కూడా భక్తుల చేత మరి నిర్వహించడం కూడా జరిగింది. మరి అదేవిధంగా మరి ఈరోజు సాయంత్రం విశేషంగా ఈరోజు మూలా నక్షత్ర సందర్భంగా పిల్లలందరి చేత కూడా మరి అమ్మవారి యొక్క స్వరూపాలైనటువంటి బాలల బాలికల చేత అందరి చేత కూడా కుంకుమార్చనాది కార్యక్రమాలు, అదేవిధంగా గురుగారి చేతుల మీదుగా మంత్రోపదేశ కార్యక్రమము, అదేవిధంగా పిల్లలందరికీ కూడా వేదమాత అయినటువంటి ఆ మహాసరస్వతి స్వరూపిణి అయిన వీణాపాణి అయినటువంటి అమ్మవారి యొక్క పుస్తక రూపంగా అమ్మవారి పిల్లలందరికీ కూడా అనుగ్రహించాలని చెప్పి పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని కూడా గురువుగారి చేతుల మీదుగా నిర్వహించడం జరుగుతున్నది. అదేవిధంగా తెనాలి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. శనివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు శ్రీ మహాసరస్వతి దేవిగా, శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు రాజమాతంగి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అదేవిధంగా రైల్వే స్టేషన్ సాయిబాబా గుడి వద్ద గల శ్రీ దుర్గా భవానీ దేవస్థానంలో జరుగుతున్న నవరాత్రి మహోత్సవాలలో భాగంగా అమ్మవారు శ్రీ మహాసరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా కొత్తపేట శ్రీ అష్టలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్న శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా సోమవారం మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని అక్షరాభ్యాసంలో నిర్వహించారు. ఈరోజు దసరా కార్యక్రమంలో మూలా నక్షత్ర సందర్భముగా
సరస్వతి అమ్మవారికి పూజా కార్యక్రమం జరిపి పిల్లలందరికీ అక్షరాభ్యాసం కార్యక్రమం జరిగినది. ఈరోజు ఉదయం 10:30కి పిల్లల పేరు మీద సహస్రనామార్చన కార్యక్రమం జరుగుతుంది. మరియు దసరా రోజు కూడా అక్షరాభ్యాసం కార్యక్రమం జరుగును. రేపు మధ్యాహ్నం నిమ్మకాయలు చాలండి. ఎన్ని నిమ్మకాయలు అనేది ఐడియా రాదు. మిగతా ఎన్ని తెచ్చాను దండ అమ్మవారికి వేసి ముందు తీసుకొని తర్వాత రాష్ట్ర ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్గా జనసేన పార్టీ తెనాలి మండల అధ్యక్షులు దివేల మధుబాబు నియమితులయ్యారు. ఈ సందర్భంగా సోమవారం జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెనాలి జనసేన పార్టీ కార్యాలయం నుండి కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా తరలి వెళ్లారు. కార్పొరేషన్ డైరెక్టర్గా తనకు అవకాశం కల్పించిన మంత్రి నాదెండ్ల మనోహర్కు దివేల మధుబాబు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తెనాలి మండల అధ్యక్షులుగా దాదాపు 3 సంవత్సరాలు పనిచేస్తున్నాను. దానికి గుర్తించి మనోహర్ గారు నాకు చాలా గౌరవప్రదమైన రాష్ట్ర ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కి డైరెక్టర్గా నియమించినందుకు ముందుగా మా గురుగారు నాదెండ్ల మనోహర్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి నా పాదాభివందనం తెలియజేస్తున్నాను. దాని సందర్భంగా ఈరోజు ప్రమాణ స్వీకారం కార్యక్రమం, దానికి అందరం ర్యాలీగా వెళ్తాం. మా జన సైనికులందరూ వచ్చి ర్యాలీగా సాగనిచ్చినందుకు, నాకు తోడ్పాటు ఇచ్చినందుకు
అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఏ ఉద్దేశం అయితే మనోహర్ గారు ఇచ్చారో దాన్ని తూచా తప్పకుండా ఆయన ఏ దీంతో నాకు పదవిని అప్పచెప్పారో దానికి వన్నీ తెచ్చేటట్టు క్రమశిక్షణగా పనిచేస్తానని సభాముఖంగా తెలియజేస్తూ జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో అట్లానే రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, మా నియోజకవర్గ శాసనసభ్యులు, మా నాయకులు ఆయన ఆశీస్సులతో, గౌరవ ముఖ్యమంత్రులు వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఈరోజు తెనాలి నియోజకవర్గంలో గతంలో జనసేన పార్టీకి ఇప్పటికి కూడా ప్రాతినిధ్యం వహిస్తూ తెనాలి నియోజకవర్గానికి తెనాలి మండల అధ్యక్షులుగా ఉన్నటువంటి మా సోదరుడు దివ్యల మధుబాబు గారికి ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక నామినేటెడ్ పదవి అనేది ఇవ్వటం జరిగింది. అందులో భాగంగానే ఏదైతే నామినేటెడ్ పదవి కేటాయించారో ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా తెనాలి నుంచి ఆయనకి ప్రాతినిధ్యం వహిస్తూ దీనికి సహకారాన్ని అందించిన మా నాయకులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశం సోమవారం చైర్పర్సన్ రాధిక అధ్యక్షతన జరిగింది. సమావేశంలో సభ్యులు పలు అంశాలను ప్రస్తావించగా ముఖ్యంగా మున్సిపల్ భవనం శుభ్రత, వీధి కుక్కల సమస్యలు, కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లుల విషయాలు చర్చకు వచ్చాయి. ఇటీవల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మున్సిపల్ భవనాన్ని పరిశీలించిన నేపథ్యంలో శుభ్రత చర్యలు చేపట్టకపోవడంపై టీడీపీ సభ్యులు అధికారులను నిలదీశారు. ఇచ్చిన సమాధానాలు సరైనవిగా లేవని వారు అభిప్రాయపడి పనులు ఎప్పటి నుండి ప్రారంభిస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరు చూడనటువంటి వాళ్ళు చాలా ఇబ్బందులతో బయటకు వెళ్ళిపోయి వాళ్ళ పిల్లలు అందరూ పైపు చేసినటువంటి వాళ్ళు ఎవరు లేనటువంటి వాళ్ళందరూ వృద్ధాలయంలో ఉంటున్నారు అధ్యక్ష. అలాంటి వృద్ధాలయాన్ని మనం పంపించేయమని ఖాళీ చేయమన్నారు కరెక్ట్ కాదు. ఇంకోటి అధ్యక్ష, ఇప్పుడు మనం ఇలా ఈ వృద్ధాలయాన్ని రాకుండా పంపించేస్తే మనం డెవలప్మెంట్ చేయాల్సిన కాంప్లెక్స్ నే మనం వదిలేసేసాం ఈ రోజు వరకు. నేను ఎమ్మెల్సీ గారు ఆలపాటి రాజప్రసాద్ గారు వచ్చారు, ఇట్లా ప్రాబ్లం ఉంది, ఈ రకంగా ఉంది, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా, మీరు ఏ రకంగా చర్యలు తీసుకున్నారు? ఈ రోజు వరకు దాని మీద చర్యలు లేవు. ఎంఈ గారు వచ్చారు, ఎమ్మటే 2 రోజుల్లో మేము చేసేస్తామని చెప్పేసి అన్నారు. ఈ రోజు వరకు దాని మీద పరిశీలన లేదు. దాని మీద ఎవరైనా వాసులు కోరుతున్నారు. వాడుకోలేని ఆయుర్వేద ఈ డిస్మరీని మనం నడుపుతున్నామని తీసుకున్నాం అద్దెకి, దాన్ని నడపలేకపోతున్నాం, దానికి అద్దె కట్టలేకపోతున్నాం. దానికి వాళ్ళు ఖాళీ చేయమని చెప్పి వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు, అందిస్తున్నారు, చేస్తారు. మన సొంత బిల్డింగులు కట్టుకొని 10 కోట్లు పెట్టి 2014లో మాజీ ఎమ్మెల్యే గారు శంకుస్థాపన చేసిన బిల్డింగ్ని అలా వాడుకలో కట్టకుండా పాడుబయటగా చేసి సంఘ వ్యతిరేక శక్తులన్నీ అక్కడే ఉండే విధంగా ఒక మనిషి సజీవ దానం చేసి అక్కడే తగలబెట్టిన విధానం పేపర్లో వచ్చిన దిశ. దానికి మీరు ఎటువంటి ఏ విధంగా చర్యలు తీసుకుందే లేదు అధ్యక్ష. ఇవ్వండి ఈ రోజుకి ఈ రకంగా చూడండి అధ్యక్ష, మనం వాడుకలో మన సొంత బిల్డింగ్లు మన డబ్బుతో కట్టి మన సొంత డబ్బు పెట్టి కట్టి 10 కోట్లు ఆ రోజు శాంక్షన్ చేయించి 2014లో శంకుస్థాపన చేసి ఇంతవరకు పూర్తి చేయకపోయాం. అలాగే మనం వదిలేస్తున్నాం అధ్యక్ష. ఆ బిల్డింగ్ మనం ఎందుకు తీసుకున్నారో కట్టించాము అధ్యక్ష. 3000 మంది స్వర్ణకారులు ఒక చిన్న సందులో చిన్న గదుల్లో పెట్టుకొని పొగలు ఉదుకుంటూ వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పి ఆ రోజు మాజీ ఎమ్మెల్యే గారు ఆపరాయణ ఆ రోజు పర్యటన చేసినప్పుడు చూసి వాళ్ళ పరిస్థితి గుర్తించి కట్టించడం జరిగింది. ఆ రోజు శంకుస్థాపన చేసి బిల్డింగ్ అలా చేస్తే మధ్యలో దాన్ని వదిలేసి గత గవర్నమెంట్లో ఏం జరగలేదు అధ్యక్ష. ఇప్పుడు కూడా దాన్ని మన రాష్ట్ర వచ్చారు అధ్యక్ష. వచ్చి చూస్తే మనిషి నడవడానికి కూడా ఇబ్బంది పరిస్థితి అధ్యక్ష. వాడుకలో ఉన్న దీన్ని చేసుకోవడం కాదు కాక ఆ పాటు పెట్టడంలో మనకున్న ఉద్దేశం ఏంటి, మనం చేయదలుచుకున్నామా లేదా, దానికి సమాధానం శిలాపలకం పాల్గొట్టి పక్కన పడేస్తే చూసే దిక్కులేదు అధ్యక్ష. శంకుస్థాపన చేసే శిలాపలకం అధ్యక్ష ఇది. మేము మొదలు పెడతామని చెప్పారు అధ్యక్ష. మీరు వచ్చి మొదలైంది సార్, మేము వచ్చి వాడబోతుంది మొదలు పెడతామని కూడా చెప్పారు. మీ బేస్లో కంప్లీట్ చేస్తారు సార్, ఎందుకంటే క్లీన్గా నీట్గా చేస్తాను చెప్పారు. అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్ ఏంటంటే ఈ బిల్డింగ్ సంబంధించి యాక్చువల్గా 2017లో టెక్నిక్ శాంక్షన్ అయింది.
2020లో ఈ స్టేజ్కి వచ్చి ఆగారు. ఆ తర్వాత బిల్స్ ఇవ్వలేదు అనే కారణంతో కాంట్రాక్ట్ కోర్టుకి వెళ్ళడం అనేది. ఇప్పుడు ఈ వర్క్ మళ్ళీ మనం స్టార్ట్ చేయాలంటే యాక్చువల్ అంటే ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఒకటి ఉంటుంది మేడం. అగ్రిమెంట్ ఎక్స్టెన్షన్ ఆఫ్ అగ్రిమెంట్ అయింది. మరి ఎక్స్టెన్షన్ ఆఫ్ అగ్రిమెంట్ టైం కూడా దాటిపోయింది. దీని మీద ఏంటి చేయాలి ఏం చేయాలి దీని మీద యాక్చువల్గా ఏంటంటే మనకు అకౌంటెంట్ జనరల్ నుంచి కూడా అధికారులు వచ్చాయి మేడం. అదే అసలు మీరు ఈ ఫండింగ్ కానీ మీ ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం కానీ మీరు ఏంటంటే మీరు ఇవన్నీ అబ్జెక్షన్ ఉన్నాయి, దీన్ని మీరు ఆన్సర్ చేయాలని వచ్చింది. దీని మీద నాకు అంటే ఇది ఇప్పుడు హైయర్ లెవెల్లో చేయాలి కాబట్టి ఏం చెప్పంటే ఈఎన్సీ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి నేను ఆయనతో డిస్కస్ చేసి చెప్తానని మొన్న కూడా ఎమ్మెల్సీ గారికి చెప్పాను. నేను నెక్స్ట్ వీక్ ఇప్పుడు కమిషనర్ గారు టర్న్ చేయాలనుకుంటా. ఆయన వచ్చిన తర్వాత నేను ఈఎన్సీ గారి దగ్గరికి నాలుగైదు రోజుల్లో పూర్తి చేస్తాం మీకు చెప్తామని చెప్పారు అధ్యక్ష. ఇంతవరకు పని మొదలెట్టలేదు అధ్యక్ష. మొదలుపెట్టారు అంటే మీకు అంత ఇలువ లేకుండా పద్ధతి లేకుండా ఉన్నారా? ఏజెండా పెట్టుకున్న పరిస్థితులు ఉంటే సొంతగా భవనాలను కూడా రోడ్డు మీద వదిలేసి మురుగు చెరువులాగా వదిలేసి పరిస్థితి ఉంటే ఏం జరుగుతుందో చేసేయడా జరగలేదని చెప్పేసి మన వాళ్ళు ఏం చేశారు, దాంట్లో కొంచెం ఈ బ్లీచింగ్ బ్యాగ్స్ పెడతారు. దానివల్ల మనకి ఇప్పుడు ఉపయోగం లేదు. అక్కడ వృత్తులు మనం ఖాళీ చేయట్లేదు మేడం. ఆ ప్లేస్ మనం ఖాళీ చేయాలి. రేపు దర్శనంగా చేస్తాం. రేపు దర్శనంగా చేస్తాం. ఏమండి 2020 నుంచి 20 దాకా మనం బిల్డింగ్ కంప్లీట్ చేయలేకపోయాం. ఇక్కడ 4 రోజులు టైం వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వ ఆసనాలు వదిలేది కాదు కాదు. ఒక నీరు తోడిచ్చేసి దాన్ని క్లీన్ చేస్తే దాని కేసు ఏంటంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ మనకున్న మెన్పవర్ని ఉపయోగించి ఏదో చేసి వాళ్ళు స్టార్ట్ చేసి ముందు వాటర్ లాగేసేసి ముందు బ్లీచింగ్ వేస్తే కొంత రోగాలు పోయినారు. నిజంగా చెప్పాలంటే అది ఒక బాల్ షాప్ లా తయారైపోయింది. చుట్టుపక్కల మాత్రం కూడా ఏంటంటే చాలా బాల్ షాప్ లా తయారైపోయింది. దాని సాయంత్రం చెప్పాను ఆయన మరి ఎంతవరకు వచ్చిందో తెలియదు. అడుగుతున్నారని కాదు కదండి, అధికారులు ఎంత నిర్లక్ష్యం అంటే ఏదైనా సమస్య చెప్పినప్పుడు మళ్ళీ నేను పిలిచి అడిగేదా కూడా మా దగ్గర తెలియట్లేదు. సమస్య ఉందా క్లియర్ అయిందని కూడా తెలియదు. ఒక ఎమ్మెల్సీ గారు వచ్చి పద్ధతి ప్రకారం పర్యటన చేసి మీకు చెప్పితే వారం రోజులు చెప్పినా కూడా ఇంతవరకు మీరు పని మొదలెట్టకుండా ఈ రోజు మొదలెడతాం రేపు మొదలెడతామని సమాధానం చెప్తున్నారంటే అధికారులు ఎంత నిర్లక్ష్యం ఉందనేది క్లియర్ గా కనబడుతుంది. దిశ ప్రజల కోసం వచ్చారు, ఆ పని చేయించడానికే వస్తారు. వ్యక్తిగతంగా ఎవరికి అనుకోవడం ఏముండదు. అది మీరేం కొత్త అధ్యక్ష అధ్యక్ష మీరు చెప్తారండి అధ్యక్ష మీరు చెప్పిన సమాధానం మీరు 2-3 సార్లు సమాధానం మినిస్టర్ గారు చెప్తారా? 2-3 గారు 100 సార్లు 3-2 సార్లు మాట్లాడారు. ఎందుకు చెప్తారు అధ్యక్ష?
ఎందుకు చెప్పారు ఆ రోజు ఇప్పుడు ఎందుకు చెప్పారు? మేము చెప్తాను మా నాయకుడు మా పార్టీ సార్ అంతా అక్కడ 3 వైన్ షాపులు ఉన్నాయి, అంతా ప్లాస్టిక్ గ్లాసెస్ అన్నీ వేశారు సార్. ఆ రోజు నెక్స్ట్ డే మార్నింగ్ అంతా శుభ్రం చేసేసాం సార్. ఇప్పుడు కూడా మీరు చూడండి చాలా శుభ్రంగా ఉంది. సారు దాని గురించి యాక్షన్ ప్లాన్ రెడీ చేసి ఏఈ గారు చెప్తే శనివారం కూడా నా ముందరే డిస్కస్ చేశారు. మళ్ళీ దాంట్లో నీళ్లు వర్షం పడినా నీళ్లు నిలవకుండా ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకొచ్చారు. ఒక ఎస్టిమేషన్ తయారు చేసుకొస్తే 5 lakhs అవుతాయి అనే దాంతో ఆపేసిన బిల్డింగ్ 5 lakhs మున్సిపాలిటీ డబ్బులు వేస్ట్ అవ్వకుండా సో దాన్ని నీళ్లు తీసేసి ఎలాగో చేద్దామని మళ్ళీ నాతో డిస్కస్ చేశారు సార్. ఇవాళ మోటార్స్ పిలిపిస్తున్నారు, ఇవాళ వాటర్స్ తీసేస్తారు. మేము దాంట్లో ఉన్న ప్లాస్టిక్ అంతా గాజు సీసాలు అన్నీ ఉన్నాయి సార్. ఆ వాటర్ తీసేసినాక నేను మా మనుషులు పెట్టేసి శుభ్రం చేసేస్తాను సార్. 3 days సార్. 3 days ఎప్పుడు చేస్తారు సార్? ఇవాళ సోమవారం గురువారానికల్లా చూడండి సార్. సభలో వీధి కుక్కల సమస్యను అనేక మంది సభ్యులు ప్రస్తావించారు. ప్రజలు ఈ సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు తెలిపారు. దీనికి స్పందించిన ఎంహెచ్ఓ యేసుబాబు కుక్కల పట్టివేతకు ఇప్పటికే సిబ్బందిని ఆదేశించామని వివరించారు. అక్కడ ఎక్కువ గమనించాము, కంప్లైంట్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి. సో స్టార్టింగ్ 14th వరకు తర్వాత ఆధారపేట 5 ఏరియాస్ లో పెట్టి మిగతా ఏరియాస్ లో మేము పట్టిస్తాం సార్. అక్కడ మాకు టెరెస్ ఉంది మేడం, వాటిలో పెడతాము, ఫుడ్స్ పెడతాము. కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు కూడా చర్చకు వచ్చాయి. బకాయిలు చెల్లించకపోవడంతో కొత్త పనులకు ఎవరూ ముందుకు రాకపోవడం వల్ల అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతున్నాయని సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. మొన్న ఒక ఆయన పట్టుకురాడి ఒక వర్క్ మొదలు పెడితే అదేదో సైట్ కుమ్ముతుందంటే మరి డిపార్ట్మెంట్ కొద్ది భరోసాలు వేయాలి కదా కాంట్రాక్టర్కి. ఆ మెటల్ వేయాలి, దాంట్లో ఈ టైంలో చేస్తే నీకు రోడ్ నిల్చుంటుంది మీరంటే చెప్పాలి కదా. అతనేమో నాకు లాస్ అవుతుందని అది పక్కన పడేసాడు. ఏంటది అది ఎంత పని? 100 మీటర్ల రోడ్డుకి అసలు నాకు అర్థమే కావట్లా. ఏ 2 నెలలండి వర్షాలు పడదు అనేది రోజు పనేది. మీకు బిల్స్ ప్రాబ్లం అవుతున్నారు. దీనికి గవర్నమెంట్ చాలా ఎక్సైట్ చేసింది. ఒక వారం నుంచి మీకు స్కీమ్ లైన్ అయింది. ఇప్పుడు బిల్స్ పడుతున్నారు. సో గవర్నమెంట్ వర్క్ చేయడం కూడా రెడీగా మనం మాట్లాడాలి. ఎంత రావాల్సింది ఇప్పుడిప్పుడే మనకి ఏంటంటే సార్ బిల్స్ ఒక వారం నుంచి స్కీమ్ లైన్ ఉంటాయి సార్. పేమెంట్స్ పడుతున్నాయి. బిల్ కూడా నేను 3 గంటలే మాట్లాడాను, వర్క్స్ చేస్తామన్నారు. మన ప్రాబ్లం అంటే 2 నెలల నుంచి వర్షాల నుండి ఆగారు, వర్క్స్ స్టార్ట్ చేస్తాం. నాకేదో చెప్తున్నది డిస్కషన్ మంది మేనేజర్ గారికి ఎన్నోసార్లు లెటర్ ఇచ్చినా రేపు అంటారు. కనీసం ఇలా పవర్స్ ఉపయోగించి డిప్యూటేషన్ మీద ఆ పెద్దవాళ్ళు శానిటరీ సెక్రటరీ కూడా వెళ్ళిపోతారు. ఎందుకు అంత నిర్లక్ష్యం అని నేను తమ ద్వారా అడుగుతున్నాను మేడం గారు. చైర్పర్సన్ గారికి కూడా మన గౌరవ సభ్యుడికి సమాధానాన్ని యాక్చువల్గా వాటికి ఇంతకుముందు దాంట్లో లేకపోవడం జరిగిందంటే ట్రాన్స్ఫర్స్లో అది ఫిల్ అవ్వలేదు. తర్వాత దాన్ని ఏం చేశామంటే మన కేఎస్ఎం స్కూల్ దగ్గర నుంచి ఉన్న సెక్రటరీని ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. అది గతంలోనే కౌన్సిలర్ గారు మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు కమిషనర్ గారు ఎప్పుడుతో వేయడం జరిగింది. అయితే అక్కడ ఉన్న అతను అనారోగ్య కారణాలతో సెక్రటరీతో చెప్పి అతను వేయలేదు. అయితే అది కూడా ప్రభుత్వం తయారు చేస్తాం. కమిషనర్ గారు ఇక్కడ కూడా పెట్టడం జరిగింది. అయితే రెగ్యులర్ కమిషనర్ వచ్చిన తర్వాత కొన్ని ఉన్నాయి కాబట్టి చేయాల్సిన ఉద్దేశంతో ఆపడం జరిగింది కూడా 3-4 రోజుల్లో చేస్తాం. క్యాంపులు ఎవరికి రాకుండానే మనం బిల్లులు కడుతున్నాము, మా పరిస్థితి ఏంటని 4 సంవత్సరాలు అడుగుతున్నాం. ఇప్పుడు 4 మన కమిషన్స్ మారారు. దీని గురించి ఎవరు ఒక్కసారి కూడా అసలు అది చేసుకోలేదు. మొన్న కూడా చెప్పాము, నేను ఎంక్వైరీ చేస్తానని అన్నారు మన ఎంపీ గారు. వాళ్ళు మేము కట్టలేము, మా పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. ప్రతి నెల ఈ ట్యాప్ కలెక్షన్ డబ్బులు మాకేంటి, మాకు వాటర్ రాకుండా మేము ఎలా కట్టగలము? ట్యాప్ కలెక్షన్ లేకుండా కూడా 4 అమౌంట్ బిల్లు వస్తుంది అధ్యక్ష. 4 సంవత్సరాలు అడుగుతున్నాము, 4 ఇచ్చుడు మారారు. మన టౌన్ మొత్తం అదే గొడవ. మీకు 4 కమిషన్లు మారారు, ఒకరు కూడా మీకు చేయదా? మీరెందుకు కౌన్సిలర్లు కూర్చొని మాకు అక్కడ మీరు ఏదో చేస్తారు, మేము ఏదో పంపిస్తే మీరేం చేస్తారు మాదని అడుగుతున్నారు. టౌన్లో మేమేం చెప్పాలి?
కొత్త కమిషన్ గారు వస్తారు సార్, వచ్చిన వాళ్ళు నేనే అడుగుతాను సీఎం గారు. అది ఈ కొత్త కమిషన్ వచ్చేటప్పటికి ఇంకా 5 ఏళ్ళ దాకా మనం దిగెళ్ళిపోతాం. సరిపోయింది టైం. ఎల్లుండి వస్తారు, 3 గంటలు వస్తారు. అధ్యక్ష ఇంకోటి పట్లమూరు వారిలో సార్ పగలు పెట్టాడు ఎంపీ గారు. చాలా ఇబ్బంది ఉందని చెప్తున్నా ఎంపీ గారు. అధ్యక్ష కాంట్రాక్ట్స్ రాకపోతే మన వర్క్ లెట్ అవుతాయి. పెడితే ఎట్లాగూ 4 నెలల్లో కాంట్రాక్ట్స్ వచ్చి పూర్తయిపోతుందని చెప్పారు. ఏమైంది ఇంతవరకు? అధ్యక్ష చెప్పింది వర్క్ అయిపోతున్నారు కదా. ఎందుకు పట్టించారు వర్క్ వాటిని? మీ వల్లే జనాల అభివృద్ధి ఆగిపోతుంది, మీ వల్లే. నేను క్లియర్గా చెప్తున్నా. బిల్లులే కొట్టలేదు బాబు అంటే చేంజ్ కంటే చేస్తున్నాడంట. కాంట్రాక్ట్ చెప్తున్న పరిస్థితి నాకేం అవసరం? ఇప్పుడు మీరే ఉన్నారు అధ్యక్ష, పెట్టండి. ఏంటి అసలు దాని మీద స్పష్టంగా మీరు చెప్పండి. దాని మీద ఏంటి ఇప్పుడు పెండింగ్ మీరు ఎందుకు చేయట్లేదు, లేదా ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఎందుకు చేయట్లేదు ఒకసారి చెప్పండి. మీ దగ్గర లిస్ట్ ఎప్పుడు పీడిఎఫ్ మీద ఉన్నారు. కౌన్సిల్ సంబంధించి రకరకాల ప్రశ్నలు రకరకాల కౌన్సిలర్లు ఏదో వాళ్ళకున్న సమస్యల మీద మాట్లాడినప్పుడు తప్పనిసరిగా మీ దగ్గర ఒక చార్ట్ పెట్టుకోవాల్సిందే. పెట్టుకుంటేనే మీరు వివరణ చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రధానమైన ఆరోపణ ఏంటంటే మేము వర్క్ చేసాం, మా బిల్లులు ఇంతవరకు కంప్లీట్ అయ్యేది, బిల్లులు కూడా చేయని పక్షంలో ఉన్నారు, మేము ఎలా చేస్తామనేది ప్రధానమైన ఆరోపణ. దానికి సంబంధించి అందరు కౌన్సిలర్లకి అదే బాధ ఉంది. ఇప్పుడు వాళ్ళు మాట్లాడినా మేము మాట్లాడినా ఇంకోళ్ళు మాట్లాడినా ప్రధానమైన సమస్య ఏంటంటే మేము వర్క్ చేసాం, మా బిల్లు ఇంతవరకు పూర్తి చేయలేదు, దానికి సంబంధించిన కంప్యూటర్ ఆపరేటర్లు కూడా లేరని చెప్పి ప్రధానమైన ఆరోపణ. నేను కంప్యూటర్ ఆపరేటర్స్ అందరూ ఉన్నారు సార్. ప్రాబ్లం సార్, కంప్యూటర్ ఆపరేటర్స్ అందరూ ఉన్నారు. నేను కాంట్రాక్ట్స్ చెప్పాను, మీరు అడిగితే నాకు లిస్ట్ రాసామని అడిగా. లిస్ట్ రాసామట్లేదు, ఎందుకంటే అంటున్నారు. వాళ్ళు లిస్ట్ ఇస్తేనే నాకు తెలిసేది. నేను రాకముందు జరిగిన వర్క్స్ ఏమంది వాళ్ళకి తెలుసుకుని నాకు ఎలా తెలుస్తుంది? అవి పెట్టినప్పుడు అటుపక్క ఇటుపక్క పెట్టవాళ్ళు పెట్టారు. మరి రోడ్డు ఎప్పుడుందో చూసుకోవాలి కదా. ఆ ప్లానేషన్ అయినది ఎల్ల మీద పెడతారా? ఆ బారు సగం తోటి వేదాకా వదిన వచ్చింది. ఇంజనీరింగ్ ఏం చేస్తున్నారు? మరి అక్కడికి వచ్చి చూసేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏ గారు ఈ గారు వాళ్ళు వచ్చి పోతున్నారుగా. అయ్యో సగం తోటి దాంట్లోనే ఉంటాయి వెళ్ళినట్టు వాళ్ళు పడగొడతారు. ఎప్పుడో వచ్చిన పడ్డప్పుడు అడిగితే వాళ్ళు పడగొడతారు. కానీ అది ఎందుకు స్తంభం అక్కడ స్తంభం అంటుకుందని స్తంభం ఇప్పుడు గాలి వస్తే పడితే తీసుకుపోతాడు కరెంట్ స్తంభం. ఆ స్తంభం కోసమో ఇప్పించి ఇటు పక్కన తిప్పుతారా? తప్పకుండా మాట్లాడతాం. సమస్య అది వాటిలో బాగా ఇబ్బందులు ఉందండి. అది అవంటే కొంచెం అది కొంచెం ఏం లేదు చూడమని చెప్పి మాట కూర్చుంటుంది కదా. తక్కువ అంశాలే ఉన్నాయి కాబట్టి జిల్లా తోలు చేసినాక జీరో అందరూ మాట్లాడాలి కదండి. ఇప్పుడు తోలు సభ్యులు అడిగారు, ఎజెండా తోలు చేసినాక మాట్లాడదాం. ఇప్పుడు ప్రజల సమస్యలు పరిష్కరించాలని నిలబడతారు మీటింగ్ పెట్టుకునేది. మనకు మనం ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోవడం జరుగుతుంది కానీ జనాల సమస్యలు ఏమో పరిష్కరించాలి. ఈ రోజున సాధారణ సమావేశంలో 42వ అంశాలు ఆమోదించడం జరిగింది. అలానే ఈ రోజున మన తెనాలి మున్సిపాలిటీ దాదాపు అభివృద్ధి చాలా వెనకబడి ఉంది. దాదాపు 6 నెలల నుంచి ఇలాంటి ఏదో అడపదడప చిన్న వర్క్లే జరిగినాయి. ఇంకా మన ఎందువల్ల అంటే కాంట్రాక్ట్ బిల్స్ రాకపోవటానికి, ఈ కాంట్రాక్ట్ బిల్స్ విషయంలో మా అధికారుల లోపం ఉండొచ్చు. అలానే వాళ్ళు బిల్లులు రాకపోతాడా, అదే సంవత్సరాల నుంచి వాళ్ళు బిల్లులు రావట్లేదని ఎంతో బాధపడుతూ కాంట్రాక్ట్ చూడటం కూడా జరిగింది. అలానే మన తెనాలి పట్టణాన్ని అభివృద్ధి చేసుకునే వైపుగా మేమున్నంత వరకు మేము
చేపియాలనుకున్నా అది మా చేతిలో పని కాదు. ఈ విషయాలు మా పై అధికారుల దాకా కూడా తీసుకెళ్ళాను. కాంట్రాక్ట్కి ఎలాంటి బిల్లులు రావట్లేదండి, అది ఏంటో చూడండి. నేను ఎక్స్పర్ట్గా చేసి వాళ్ళని అడగడం కూడా జరిగింది. ఇంతవరకు ఏమి కాంట్రాక్ట్గా అనేది బిల్లులు రావట్లేదు కాబట్టి అభివృద్ధి వైపు చాలా వెనకబడి ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తప్పకుండా తెనాలి పట్టణాన్ని డెవలప్ చేసే విషయంలో ముందుగా మేము ఉంటామని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నందలపేట పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవగాహన కార్యక్రమం జరిగింది. వైద్యాధికారిని డాక్టర్ వేముల ప్రియాంక మాట్లాడుతూ గుండె జబ్బులు క్యాన్సర్ కంటే ఎక్కువ ప్రాణాలను బలికొంటున్నాయని, జీవనశైలి మార్పులు ప్రధాన కారణమని తెలిపారు. గుండె జబ్బులను నివారించడానికి పొగ తాగకూడదని, సమతుల ఆహారం తీసుకోవాలని, వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలని, మధుమేహం రక్తపోటు నియంత్రణలో ఉంచుకోవాలని, ఒత్తిడిని దూరం పెట్టాలని సూచించారు. వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలని, ఫాస్ట్ ఫుడ్స్ కి దూరంగా ఉండాలని, పండ్లు కూరగాయలు అధికంగా తీసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణాధికారి బాలచంద్రమౌళి, సబ్ యూనిట్ అధికారి శ్రీకాంత్, ఉమాకాంత్, హెల్త్ విజిటర్ ప్రసన్న, పుష్పలత తదితరులు పాల్గొన్నారు. గుండె గురించి కొన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఇప్పటి జనరేషన్కి మరి ముఖ్యంగా ఉంది. ఎందుకంటే మన జీవన విధానం కాబట్టి ఎవ్రీథింగ్ అంతా మనం ఫాస్ట్ లైఫ్కి అలవాటు పడిపోయాం కాబట్టి అసలు గుండె జబ్బులు రాకుండా ఏం చేయాలి, ఒకవేళ వస్తే కనుక ఎట్లా మనం దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఫస్ట్ రాకుండా ఉండడానికి ఏం చేయాలి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఫస్ట్ హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి. హెల్దీ లైఫ్ స్టైల్ అంటే ఏంటి, మనం ఏం తింటున్నాం, ఏ టైంకి పడుకుంటున్నాం, మన బయాలజికల్ క్లాక్ లో ఎట్లా ఉంటుంది, ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ ఎంత చేస్తున్నాం, ఇవన్నీ కూడా కౌంట్లోకి వస్తాయి. స్ట్రెస్ లెవెల్స్, మానసిక ఒత్తిడి, ఈ రోజుల్లో అది లేని వాళ్ళు ఎవరూ లేరు. సో స్ట్రెస్ కంట్రోల్లో ఉండాలంటే మనం ఏం చేయాలి, డైలీ ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. ఎక్సర్సైజ్ కావచ్చు, జిమ్ కావచ్చు, యోగా కావచ్చు, ఏదో ఒక రూపంలో ఒక ఫిజికల్ యాక్టివిటీ అనేటువంటిది అలవాటు చేసుకోండి. 2 ఫుడ్ హ్యాబిట్స్. జంక్ ఫుడ్స్ మెయిన్గా ఏంటంటే మనకి రిపీటెడ్గా ఫ్రై చేసినటువంటి ఆయిల్స్ ఉంటాయి, లేదా స్వీట్స్, డాల్డాలు, ఇట్లా మనకి ఎక్కువ ఆయిలీ ఫుడ్స్, ఫ్యాటీ ఫుడ్స్, రకరకాల జంక్లో ఎక్కువ ఉండేవి ఏంటంటే ఆయిల్సే మరి ముఖ్యంగా. సో అది కూడా సాధ్యమైనంత వరకు రెస్ట్రిక్ట్ చేసుకోండి. ఎక్కువ మ్యాక్సిమం ఫైబర్ రిచ్ ఫుడ్ తీసుకోవడానికి ప్రయత్నించండి. అది మన గట్కి కూడా అంతే హెల్ప్ అవుతుంది, ప్లస్ హార్ట్కి కూడా పదిలంగా ఉంచుతుంది. మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని స్థానిక షరాబ్ బజార్లోని శ్రీ సువచ్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో సోమవారం విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. దసరా మహోత్సవాలలో భాగంగా మూలా నక్షత్రాన్ని పురస్కరించుకొని శ్రీ సువచ్చల అమ్మవారికి ప్రత్యేక అలంకారములు చేసి విశేష పూజలు నిర్వహించారు. విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. కార్యక్రమ ప్రాధాన్యతను ఆలయ ఈవో హరిప్రసాద్, అర్చకులు ఆర్వి కిరణ్లు వివరించారు. ఆలయ వంశపారంపర్య అర్చకులు రంపిచల్ల శ్రీనివాసమూర్తి, సరస్వతీదేవి అలంకరించిన అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి విద్యార్థుల చేత అమ్మవారి శ్లోకాన్ని చెప్పించారు. శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి సంకీర్తన బృందం సభ్యులు అనమాచార్య కీర్తనలు ఆలపించారు. కార్యక్రమంలో శ్రీ వికనస శ్రీనివాస ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ, జంజన్ రామారావు, మూర్తి వెంకటేశ్వరరావు, మడుపల్లి చంద్రశేఖర్, జి సోమశేఖర్, రంపిచల్ల సురేష్, సంకీర్తన బృందం సభ్యులు, మహిళా భక్తులు, విద్యార్థులు విశేషంగా పాల్గొన్నారు. దసరా నవరాత్రుల సందర్భంగా మూలా నక్షత్రమైన ఈ రోజున సువచ్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానం షరాబ్ బజార్ తెనాలి నందు విద్యార్థులకు అర్చక స్వాములు దాతల సహకారంతో దేవాలయం నందు పుస్తకాలు, పెన్నులు పంచడం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం నందు మా వంశపారంపర్య అర్చకులైనటువంటి శ్రీనివాసమూర్తి గారు మరియు అర్చక స్వాములు కిరణ్ గారు, సురేష్ గారు, సంకీర్తన మండలి వారు, వికనస ట్రస్ట్ వారు అందరూ పాల్గొని కార్యక్రమమును దిగ్విజయం చేసి ఉన్నారు. రామలింగేశ్వరపేట రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం నందు ఈరోజు జరిగిన ఇది మూలా నక్షత్రం సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఎంతో అరుదైన ఆలయంగా విరాజిస్తున్నటువంటి తెనాలి పట్టణంలోని శ్రీ సువచ్చల సమేత పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ రోజున శ్రీ సువచ్చల అమ్మవారికి విశేష పూజాది కార్యక్రమాలను, అలాగే సరస్వతి అలంకారంలో అలంకరించి ప్రత్యేక పూజలను నిర్వహించడం జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో విద్యార్థులకు సామూహిక సరస్వతి పూజా కార్యక్రమం నిర్వహించి దాతల సహకారంతో, అలాగే ఆలయ కార్యనిర్వహణాధికారి గారి యొక్క ప్రోత్సాహంతో వారికి పుస్తకాలను, పెన్నులను, ప్యాడ్స్ను
అలాగే ప్రసాదాలను అందజేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా సరస్వతీదేవి యొక్క అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తెనాలి నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. మొదట వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా అనంతరం శివాజీ చౌక్ వద్ద కాళీమాత అమ్మవారి దేవస్థానంలో పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అలాగే డాంగేవారి వీధిలో ఏర్పాటు చేసిన అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రజలందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ శాంతి సమృద్ధులు కురవాలని దుర్గామాతను ప్రార్థించారు. అది కండ పడుతుంది. ఓఎస్డి గారు ఫోన్ అనక ఇప్పుడు సరే సరే ఓకే.
కవర్లో పెద్ద పెద్దవే ఉంచబెట్టి అక్కడ సైడ్ లాస్ట్లో వేడ కూడా తెనాలి వారి సినీ సంగీత విభాగం మరొక మంచి పాట ఇళయరాజా సంగీత విభాగం నవరాత్రుల సందర్భంగా వారు చక్కగా మంత్రిగా నవరాత్రులు ఎన్నప్పుడు రోజు పొద్దుటూరులు పెట్టారా ఆనందిస్తారు అని ఆశవారు ఫోటో కొట్టరా గాహతం విఘ్నాయ చండికా పరదేవత శనమల గోత్రాధమ కర్మ సుధాకర సమర్పయామి హిరణ్యపాత్రం మదోహ గోమేష్ఠుకం రాజ్యం మహారాజ్యమాధిపత్యం బ్రహ్మా శివమే అస్తు సదా శివం సువర్ణ దివ్య పవగవ నవగవ పవమా గవమా నవగవ పవమా పవమద్గవమద్ నవగవ పవమా జడ జటమా పటమా నిజ జట జటమా జటమత్ పటమత్ నిజ జట నవమైత అత్తత్తధే అత్తత్తధే తత్తన్ నవనీతం నవనీతం నవనీతమిదేష్ఠతే జనాల్లో మనకున్న చక్కటి సాంప్రదాయం అందరం కలిసికట్టుగా ఉత్సవాలు ప్రత్యేకంగా దసరా ఉత్సవాలు అమ్మవారివి అద్భుతంగా చేసుకోవడం నిర్వహించుకోవడం దానికి ఊరంతా కూడా కదిలి రావడం మహిళలు పెద్ద ఎత్తున పూజల్లో పాల్గొనడం చాలా అదృష్టంగా మనందరం భావించాలి. ఈరోజు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అనేక కార్యక్రమాలు ప్రతిరోజు నిత్యం చేస్తున్న పూజలు భక్తులు కూడా ప్రతి సంవత్సరం ఇంకా భక్తి శ్రద్ధతోటి సుమారు 6,000 నుంచి 7,000 వరకు వస్తున్నారని చెప్తున్నారు. సో మనస్ఫూర్తిగా ఆలయ కమిటీకి ఆలయ అభివృద్ధి కోసం సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నేను కోరేది మన తెనాలి చరిత్ర, మన సంస్కృతి, మన కార్యక్రమాలు ప్రజలకి మరింత చొరవయ్యే విధంగా భక్తులకు సౌకర్యం కల్పించడమే కాకుండా భావితరాలకు ఉపయోగపడే విధంగా మన దసరా ఉత్సవాలు జరగాలి. అందులో భాగంగా మీరందరూ చేస్తున్న ప్రయత్నాన్ని మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. తెనాలి శ్రీ వాసవి కన్యాపరమేశ్వరి దేవస్థానంలో దసరా ఉత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కమ్యూనిటీ అందరూ ఈ ఉత్సవాల్లో పాల్గొని అందరూ అమ్మవారి భక్తి కోసం ప్రార్థన చేస్తున్నారు. మినిస్టర్ గారి దయతో ఈ ప్రోగ్రామ్స్ అన్ని చాలా బాగా జరుగుతున్నాయి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణంలో 8వ రోజు వైభవంగా కొనసాగిన దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు. వాడివేడిగా జరిగిన తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో వివిధ సమస్యలపై ప్రశ్నలు సంధించిన సభ్యులు. రాష్ట్ర ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్గా జనసేన పార్టీ తెనాలి మండలం అధ్యక్షులు దివ్యల మధుబాబు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.